వీటి మధ్య వేరుగా లేదు కదా. ఎప్పుడైతే వేరుగా లేదో ఈశ్వరుడు ప్రత్యక్షం. ఎవరికైతే త్రికరణ శుద్ధి కలదో వాడికి ఈశ్వరుడు ప్రత్యక్షం. ఇప్పుడు ఒకలాగా ఉంటాం అంటే ఇప్పుడు ఒకలాగా, గంట తర్వాత ఒకలాగా, రేపు ఒకలాగా, వీళ్ళ ముందు ఒకలాగా, వాళ్ళ ముందు ఒకలాగా ఉంటావు కదా. అది ఎప్పుడు ఈ మూడి మధ్య తెరలాటం ఉంది. అవి లేనప్పుడు సహజంగా ఉంటాడు, స్వచ్ఛంగా ఉంటాడు. వాడి ధైర్యం ఏంటంటే అదే వాడి ధైర్యం. అయిపోయాయి. దాంట్లో శాస్త్ర అనుసంధానం చేసుకొని ఈశ్వరుడికి సంబంధించిన ఈ ప్రక్రియ మ్యాక్సిమం నేను ఒక 10 years బ్యాక్ నుంచి అందుకనే అది చేస్తాను. ఒకసారి అది చూసుకుంటాను, అది కంటిన్యూస్ అవుతుంది. మళ్ళీ గురువు గారు నోటంబడి ఆ మాట నేను ప్రవచనం వినేటప్పుడు అప్పుడు ఉద్ధరించే ఈశ్వరుడు ఆ సాధనలో పెట్టేది. మళ్ళీ ఒకసారి నేను చేస్తున్నటువంటిది కరెక్టే కానీ మళ్ళీ గురువు గారు ఏ రూపంగా చెప్పారు అనేసి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలండి. శ్వాసతో సమంగా మీరు అనుసంధానం చేస్తే మనసును కట్టడం అత్యంత సులభం. చాలా మంది మనసు దగ్గరే ఫెయిల్ అయిపోతారు. అది మన మాట విందని మనకి ఎప్పటి నుంచో నమ్మకం. ఇప్పుడు కాదు, జన్మజన్మల నుంచి నమ్మకం. మన మనసు మన మాట వింటారు. ముందు అది చెడిపోవాలి, ఆ నమ్మకం పోవాలి. ఈశ్వరుడిని నమ్మాలి కానీ కనిముట్టు నమ్ముతావా? కనిముట్టు కరెంట్ లేకుండా పని చేస్తుంది అయితే ఇంకా. కాబట్టి ఆ విశ్వాసం ఈశ్వరుడి మీద పెట్టామండి. అప్పుడు ఏమైంది? ఈ పనిముట్టు అని తెలిసిపోయింది. లేకపోతే ఇదే ఈశ్వర స్థానంలో కూర్చోండి, నేనే ఈశ్వరుడు, నేను చెప్పాడు అనమాట. అప్పుడు మరి మనం ఓడిపోవడంలా అటుమటి మరి నీ గమ్యం చేరుకోలేవు. కాబట్టి సులభ సూత్రం ఏంటి అంటే ఈ విశ్వాసాన్ని బట్టి ఈశ్వరుడి మీద పెట్టి శాస్త్ర సమంగా జపం చేసాము. మనసాట కట్టుకోదు. మనసాట కట్టింది అనుకోండి, చైతన్య స్వరూపం తెలుసుకోవడానికి టైం ఏముంది అసలు? మనసేగా తెరాటం మనసాట కట్టిందండి. అప్పుడు నీకేమి, నువ్వు చైతన్య స్వరూపం తెలుసుకోవడానికి రెప్పపాటే. ఒక్కసారి నువ్వు చైతన్య స్వరూపం అని తెలుసుకున్నావయ్యా, అప్పుడు నువ్వు పరిమితమా సర్వవ్యాపకం అయిపోయాడు. సర్వవ్యాపకమైన దానికి జనన మరణాలు చెబుతున్నాను. జనన మరణాలు లేవని చెప్పడానికి సులభ సూత్రం అన్నమాట. అంతే, అలా వెళ్ళిపో, అయిపోతుంది. ఎంతసేపు పడుతుంది అంటే రెప్పపాటే కదా. అలా ఉన్నావు, ఆ చైతన్య స్మరణ కలిగింది, అది నేనే ఉన్నాను నీకు దోచడానికి ఎలా పడింది? రెప్పపాటే అనుభవం వచ్చింది. ఎప్పుడు అనుభవంలో ఉండిపోయావు. ఉండిపోతే అప్పుడు జనన వారికి మరణ నాకనంటావు. అప్పుడు అనడానికి నువ్వు పరిమితంగా ఉంటేనే కదా. కానీ ఈ సాధన చేయలేదయ్యా, మనసాట కట్టించలేదు. మరి అవుతుందా ఎక్కడగా? అది ఎప్పుడు నీకు చెప్తా ఉంటాయి. అప్పుడు గుర్తేవు, నీకు నేను వయసు ఎప్పుడో పోతావు అని గుర్తు చేసేది ఎవరు? అంతే కదా. అంటే ఎప్పటికప్పుడు నేనేం చేస్తాను? శరీరంతో కలిపేస్తాను. నీ లక్ష్యం ఏమో చైతన్య స్థితిలో ఉండాలి, కానీ దేంట్లో కలిసిపోతున్నాడు? శరీరంతో కలిసి. ఇందులో కలవకుండా విలక్షణంగా సాక్షిగా ఉన్నాం. అప్పుడు అది కాదు కాదు, అది కాదని ఎవరైనా వచ్చి చెప్పాలా నీకు? చాలా మంది నన్ను ఉపదేశం గురించి అడుగుతూ ఉంటారు. గురువు ఏం చెప్తే ఉపదేశం కాదు. ఎందుకని? ఎప్పుడూ చైతన్య స్థితిలో ఉండే చెవు, ఎప్పుడూ సర్వవ్యాపక స్థితిలో ఉండే చెవు. అంతే తప్ప ఒక పరిమితత్వానికి లొంగి, ఒక విషయానికి లొంగి గురువు చెప్పడం కాదు. ఇప్పుడు ఆయన ఏం చెప్తే ఉపదేశం కాదు, ప్రతి అక్షరం ఉపదేశం. ఎందుకని? అవి ఆచరణాత్మకం. ఊరికే కొట్టిపారేసేవి కావు కదా. ప్రతిదీ ఆచరణాత్మకం. ప్రతిదీ నేను మేలుకొలిపేవే. నేను ఎక్కడా మనగనివ్వదు, నేను ఎందులోనూ కావాలనివ్వదు. అన్ని ఉపదేశాలు. బాబావారు చెప్పింది ఏది ఇంపార్టెంట్ అంటే అని అడుగుతారు. బాబావారు చెప్పింది ఏది ఇంపార్టెంటే
ఏది చెప్పినా ఇంపార్టెంటే కదా. చాలా మందికి ఇప్పుడు సాయి సచ్చరిత్ర చదివామంటారండి. సాయి సచ్చరిత్ర బాబా రాయలేదు, అవునా? చూడు, బాబా వారు చెప్పినట్టుగా రాశాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, ఆయన రాసిన ప్రతిదీ థర్డ్ స్పీచ్ లో రాశాడు. బాబా వారు ఇలా అడిగారు, బాబా వారిని, బాబా వారు ఇలా చెప్పారు, అప్పుడు ఇలా జరిగింది, ఇలా రాశాడు. ఆయన స్వీయ అనుభవం కూడా అందులో రాశాడు కదా. ఇందులో బాబా వారు స్వయంగా చెప్పారా లేదా అని నీకు సందేహం రావాలో. వేరే ఆయన చెప్తున్నాడు అక్కడ, ఈ అవతారంలో వేరే వాడు చెప్పాలి, ఆయన స్వయంగా చెప్పాడు. 65 ఏళ్ళు చెప్పాడు. నీకు సందేహం వచ్చే అవకాశం ఉంది అక్కడ. అసలు నీ గురించి ఎవరో చెప్పారంటే తెలిసిన వాళ్ళు, ఎంత తెలిసి చెప్పచ్చు? అంతేగా స్వయంగా తెలియదుగా, నీవే స్వయంగా చెప్పేవా అప్పుడు ప్రత్యక్షం. అందుకని ఆ అవతారంలో అలా తరింపజేశాడు, ఈ అవతారంలో ఎలా జరుగుతుంది. అప్పటికి అదే కరెక్ట్, ఇప్పటికి ఇదే కరెక్ట్. అది కరెక్ట్, ఇది కరెక్ట్. భగవంతుడు ఏది చేసినా కరెక్ట్ అండి. భగవంతుడు తప్పు చేశారంటారు, మన తెలివితే అది సరిపో. ఏం చేశాడా కీడు చేశాడా అన్నది ఉండదు అక్కడ. నీకు జ్ఞానం వచ్చిందా రాలేదా అంతే. పిల్లల్ని జ్ఞానం కోసం తల్లిదండ్రులు కష్టపెట్టాలా, సుఖపెట్టాలా? పిల్లలకి జ్ఞానం రావాలండి, తల్లి తండ్రి వాళ్ళని కష్టపెట్టాలా, సుఖపెట్టాలా? అదే సుఖపెట్టాలి కదా. మరి వాళ్ళని మీ మీద ద్వేషం పెంచుకోరా, కష్టపడి. ప్రపంచంలో ఎవరైనా తమ పిల్లల్ని సుఖంగా పెంచాలని అనుకుంటారు కానీ కష్టంగా పెంచాలని అనుకోరు కదా. కానీ వాళ్ళ శ్రేయస్సు కోరి కష్టపెడుతున్నాం అంతేగాని నీకేం వాళ్ళ మీద కక్ష లేదు. నీకేం వాళ్ళ మీద ప్రతీకారం కక్ష లేవుగా, ఏం లేవు, అవునా కదా. కానీ వాడు ఒకవేళ నేను మిస్అండర్స్టాండ్ చేస్తున్నాడు, అప్పుడేమై ఎందుకంటే నా ధర్మం నేను చేశాను, నా కర్తవ్యం నేను చేశాను. వాడికి ఎప్పుడు అర్థమవుతుంది? మళ్ళా వాడికి అదే అనుభవం వస్తుందా రాదా? తిరిగి వస్తుందా రాదా? కానీ వాడేమనుకుంటాడంటే నేను నా పిల్లల్ని మా నాన్నలాగా కష్టపడను, సుఖాలు తెచ్చుతాను అనుకుంటాను. సాయిరామ సాయిరామ. గురయ్యాడా ఏడా దళితం ఎప్పుడు తెలుస్తుంది? అక్కడ అమలు చేస్తాడు, దాన్నే జ్ఞానం అనుకుంటాడు. నేను నమ్మిందే జ్ఞానం అనుకుంటాడు. ఆచరింపజేశాడు. ఎప్పుడైతే ఆచరింపజేశాడో వాడి పిల్లలు పెద్దవాళ్ళే, వాడి కళ్ళ ముందే వాడు అజ్ఞానంతో వ్యవహరించాడు. ఇప్పుడు ఏం చేయడు? తన వృద్ధాప్యంలోగా ఆయన గుర్తించలేడు, కానీ అప్పటికి చేతులు దాడిపోయి. అవును కాదు? మరి అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? అప్పుడు ఈశ్వరుడికి చెప్పడం మొదలుపెట్టాడు. ఏమిటండి ఇలా చేశారు మీరు? నేనేం చేశానయా? నువ్వు భ్రాంతికి గురయ్యావు, భ్రాంతిని సత్యమని అన్నావు, ఆ సత్యాన్ని నువ్వు అమలు చేసావు. భ్రాంతి సత్యం ఎప్పటికీ కాదని తెలుసుకోలేకపోయావు. ఫలితాన్ని ఎవరు అనుభవించాలి? కర్తవ్యం నువ్వైనప్పుడు నువ్వే అనుభవించాలి కదా. మరి నేను చేశానంటావేంటి అంటాడా లేదా? మరి ఎప్పుడు మరి నా విముక్తి ఏమిటి? ఈ జన్మకి చేసేది ఏమైనా? ఎందుకని అజ్ఞానం ఆ జన్మలో వెంటనే అయిపోతుందా? అందుకని ఆచరణకు రాకముందే విచారణ చేయమన్నాడు. నువ్వు విచారణ చేయి. భ్రాంతి జ్ఞానమా? ఎప్పుడైతే విచారణ చేసేవో తెలిసిపోయింది కాబట్టి అప్పుడు ఆచరించు. అప్పుడు పొరపాటు పడదుగా. మనం ఏం చేస్తున్నాము? ఆచరణ అయిపోయినాక విచారణ పెట్టాం. కొండ పగలేసిన తర్వాత విచారణ చేసి ఏం ప్రయోజనం? మళ్ళీ కొండను అతుకుతానంటే నేను నిలబడతాయి. కాబట్టి పని చేయి, ఈ జన్మకి చేసేది ఏం లేదు, వచ్చే జన్మకి తగ్గేది కానీ అంటారు. అయితే ఇప్పుడు మనం ఉదయం రామకృష్ణ మఠంకి వెళ్ళాము. మీరు వచ్చేటప్పుడు అంతరంగా అది బాగా లేట్ ఉంది స్వామి.
ఆ తర్వాత ఎలాగో నేను షిరిడి బాబు నేను పరబ్రహ్మ నేనే జ్ఞానం కలిగి ఇప్పుడు నిన్ను నువ్వు పోగొట్టుకోవాలయ్యా. నేను అనేది పోవాలి అంతేగా మరి అల్టిమేట్ గా అది నీకు అంతకాలం కదా. అంటే ఏ రెప్పపాటులో అయితే నిన్ను నువ్వు కోల్పోయావో అప్పుడు ఎవరు సహాయం చేయాలి? నువ్వు చేయాలి. అది ఆయన చేస్తానన్నాడు. నువ్వు ఎక్కడ పోతాడో ఆగిపోతా ఉంటావు. ఆగిపోయిన ప్రతిసారి ఏం చేస్తాడు గురువు? నీకు పరిస్థితిని తెలియజెప్పి నెట్టేస్తా ఉంటాడు. మళ్ళీ నువ్వు అందులో జీవిస్తూ ఉంటావు. అట్లా చివరిదాకా నెట్టేస్తాడు. ఇప్పుడు చివరిదాకా నెట్టేసిన తర్వాత ఎవరు మిగిలారంటే నేనే మిగిలాను అంటాం. మిగిలింది ఏం లేవుగా, విషయాలు లేవు, జన్మలు లేవు, కర్మలు లేవు, కుటుంబాలు లేవు, ప్రపంచం లేదు, పిండాండం లేదు, బ్రహ్మాండం లేదు, అది లేదు, ఇది ఎవరున్నారు? నేనే ఉన్నానంటావు. నువ్వెందుకు ఉన్నావంటాడు? నువ్వు ఉండబట్టే కదా అసలు నీ కూడా అంతా వచ్చి. నువ్వు లేకపోతే ఏది లేదు. మరి నిన్ను నువ్వు పోగొట్టుకోవాలిగా. మరి ఆ స్ఫురణ ఇస్తాడు అన్నమాట. ఓ నేనుండబట్టేరా బాబు ఈ గోలంతా వచ్చింది. నన్ను నేను పోగొట్టుకుంటే అసలు ఏమీ లేదు. ఈ స్ఫురణను ఇచ్చి నిన్ను దాటిస్తాడు. ఇది అంత్యకాలంలో నీకు సహాయపడ్డా. ఇది పోయింది, ఇది పోయింది, ఈ వాక్యం పోయింది, ఈ లక్షణం అంతా పోయింది. ఇది స్వయంగా వారు బోధించిన దాంట్లో ఉంది, లేకపోలా. కానీ దాని అన్వయం ఏడు తీసుకొచ్చేసాము ఇక్కడ తీసుకొచ్చారు చివరి కాలం. ఎందుకంటే మన సనాతన ధర్మంలో లేదా ఆఖరి శ్వాసలో ఉన్నవాడి చెవిలో రామరామ అంటూ తులసి తీర్థం పోసే లక్షణం లేదా? ఏమిటది? అదేగా ఇది. మరి ఇప్పుడు అక్కడ కూడా తప్పు జరిగిందా లేదా? జీవితం అంతా నిన్ను రామనామ స్వామితో జీవించాలంటే చివరి శ్వాసకు వచ్చిన తర్వాత ఎవడో వచ్చి నీకు తులసి నీళ్ళు పోసి రామరామ అంటే నువ్వు రామరామ అంటావు. అందుకని వాళ్ళు కూడా ఏం చేశారు? జీవితం అంతా హాయిగా భోగిలాగా జీవించి పోయేటప్పుడు ఎలాగో రామరామ రామకృష్ణ చెప్పేటటువంటి వాళ్ళు అక్కడ ఎవరంటే ఎవరో చెప్పారంటే పర్వాలేదు. ఎవరు నోటెంబడికి ఒక మాట వస్తే అందరూ దాన్ని ఆచరణగా తీసుకుంటారో అటువంటి వారు చెప్తున్నారు. నేనయ్యా ఇప్పుడు ఎప్పుడు నేను దాన్ని ఏమి ఖండించలేక వాదన వేదన వరకే నేనేమో కాబట్టి కాదండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ద్వైతం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ద్వైత భ్రాంతి ఉన్నంత వరకు అలాగే స్థూలమే సత్యంగా భోగమే సత్యంగా దాన్ని మార్చుకోలేదు. అందుకని ద్వైతాన్ని కాదనకూడదు. ఎందుకని 8 ఏళ్ల వయసు అప్పుడు వాడిని నువ్వు అద్వైతం చెప్తానంటే అర్థం ఉన్నావు. కాబట్టి 8 ఏళ్ళకి ద్వైతం అవసరమా కదా? వెరీ ఇంపార్టెంట్. తల్లిదండ్రుల మీద ఆధారపడి పిల్లలు పెరగాలి. మరి నేను అప్పుడే అద్వైతం నేర్చుకుంటానంటే అన్న వాడు ఉంటే వాడు ఉత్తముడు. 8కి నేర్చుకోవాలా, కనీసం 80కి నేర్చుకో. అప్పుడు ఏమయ్యావు? ఇలాంటి భ్రాంతులన్నీ వచ్చి కూర్చుంటాయి. ఇలా ప్రతి దాంట్లో ఉంటుందండి. శాక్తేయంలో ఉంటుంది, శైవంలో ఉంటుంది, వైష్ణవంలో ఉంటుంది. షణ్మతాలని చెప్పారు కదా. అందుకే శంకర భగవత్పాదులు షణ్మత స్థాపనాచార్య అని ఆయనకు పేరు. ఆయన వాస్తవం ఏమిటో చెప్పారు. ఇప్పుడే బాబు వాడు చెప్పింది ఇది, మీరు అర్థం చేసుకున్నది ఇది. ఆచరణలో వచ్చేప్పటికి పావలాకు వచ్చింది. మీరు మరొకటికి చెప్పేప్పటికి పైసాకు వచ్చేసింది. ఇప్పుడు ఈ పైసాతో దాని ఎట్లా నిర్ణయిస్తారు బాబు? ఈ తెలుగులో ఆ తెలుగు ఎట్లా వస్తుంది? ఇది కాదు పద్ధతి. రివైజ్ ఇట్, మళ్ళీ తిప్పండి వెనక్కి. పూర్వం ఏవో మీ మతాన్ని స్థాపించిన వారే కావచ్చు, మరొకరు కావచ్చు, వాళ్ళు ఏ దృష్టితో చెప్పాడు అది మర్చిపోతున్నారు మీరు. అది డైల్యూట్ అయిపోతుంది. ఎందుకు ఇప్పుడు మన పూర్వీకులు అందరూ ఋషులే కదా, అదేగా గోత్రం చెప్పుకుంటున్నాం. మరి ఆ ఋషులకి జ్ఞానం లేదని చెప్తాం. జ్ఞానం లేకపోతే ఆనాడు ఋషిపీఠాలు ఎట్లా నిర్వహించారు? వాళ్ళు లక్షలాది మందికి మార్గదర్శకంగా ఎలా జీవించారు? వాళ్ళు జ్ఞానం లేకపోతేనే జీవించారు, జ్ఞానంతోనే జీవించారు. మరి ఎన్ని తరాలు దాటిన ఆ ఋషి దగ్గరికి నీ దగ్గరికి? వందల వేల తరాలు తిరిగి 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 జీన్ ఎంత మ్యూటేట్ అయిపోయిందయ్యా అంటే ఆ ఋషి యొక్క సత్తా నీలో లేదు. సున్నాకు వచ్చేసింది. సున్నా కాదు, మైనస్ వచ్చింది. మరి ఆ ఋషి ఎవరు జీవించలేదు కదా. దేవాలయం కట్టి చెప్పుకున్నావు కదా, ఆ త్రైత గోత్రం భవిష్యాలు, ఆ త్రైత త్రయాలు చేయాలి. ఆ ఋషులు ఆ త్రయం అని చెప్పినట్టే ఉంటాం.
మీ గోత్రం ఎవరైతే వారు మా గోత్రానికి తెలుసు. ఈ ప్రశ్నలను మా తాతగారు మా చిన్నప్పుడు 5 ఏళ్ళప్పుడు వేశారు. లేరా మీరే గోత్రం రా అత్రేయసం తెలిసారు. అత్రి మహర్షి సాక్షాత్తు భగవంతుడు, త్రిమూర్తులకి తండ్రి. అత్రి భగవానుడు అండి. ఆయన వ్యాస భగవానుడు ఎలా అంటామో అత్రి భగవానుడు అంటాం. ఎందుకని భగవానుడే? భగవంతుడికి జన్మనిచ్చాడే బాబు. దత్తాత్రేయుడికి జన్మనిచ్చాడు, దుర్వాసుడికి జన్మనిచ్చాడు. అయ్యో మరి వాళ్ళందరూ భగవత్ స్వరూపంగా మనం ఆరాధన చేస్తున్నాం కదా. మరి వారికి శరీరం తీసుకోవడానికి అవకాశం ఇచ్చిన వాడు భగవత్ స్వాముడు. కాబట్టి మహర్షులందరూ మన దృష్టిలో భగవంతుడే. ఎవరికైనా మహర్షి అన్నామంటే భగవంతుడు. ఎందుకని వాడికి బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం చేత వాడు పూజనీయుడు. నారద మహర్షి వస్తే శ్రీకృష్ణుడు లేచి ఎదురెళ్ళి వచ్చిన సందర్భాలు మీకు ఎన్నో చూపిస్తుందండి భాగవతం. ఎందుకని అలాగండి? ఆయన స్వయంగా భగవంతుడాన్ని ప్రకటించిన వాడే కదా. నారద మహర్షి వస్తే తనను తానే దర్శిస్తున్నాడు. అక్కడ నారద మహర్షి ఎక్కడ ఉన్నాడు? అక్కడ కూడా ఎవరికి ఎవరు గౌరవించారు? ధర్మం ఇది కదా, ఆచరించి చూపెట్టారు కదా. అది మనం భ్రాంతిలో పడిపోతున్నాం. ఎలాగో అలా కప్పగంతేద్దాం, ఎలాగోలా షార్ట్ కట్ గోడ దూకేద్దాం, ఎలాగోలా అంటుంటారు. చూడండి, చాలా మందికి ఊత పదం ఉంటుంది. ఎలాగోలా ఏమైంది అసలు ఈ సృష్టి? ఇది ఎవరు? ఎలాగోలా అయింది ఒకటి చెప్పండి. ఎలాగోలా వర్షం పడుతుందా? ఎలాగోలా పంట పడుతుందా? ఎలాగోలా ఋతువులు మారుతాయా? ఏది నీకు ఎలాగోలా అయిందేదో చెప్పు. ఎలాగోలా నువ్వు పుట్టేవాడు, ఎలాగోలా పుట్టేశానండి అంటావే. లేదే నీ వెనకాల బోల్డ్ శ్రమ ఉంది. అక్కడ నీ తల్లిదండ్రుల శ్రమ లేదా? తిరిగి పెద్దవాడు పోయావు, సమాజం శ్రమ లేదా? ఎక్కడ చదువుకున్నావు? ఆ స్కూల్ ఎవరు పెట్టారు? ఆ వ్యవస్థను ఎవరు పోషించారు? నువ్వు రుణపడి లేవు ప్రజానికి. ఎలాగోలా అయిపోయింది. ఎక్కడో అక్కడ మనం స్పష్టత లేదు, భ్రాంతి, జ్ఞానం లేదు. ఎలాగోలా అయిపోయింది. నా జీవితం ఎక్కడ 50 ఏళ్ళు అయిపోయినట్టు కావాలి. ఎలాగోలా ఎక్కడ అయింది అవ్వలేదు. రోజు బ్యాగ్ నింపుతూ ఉంటాయి. ఇంకా బ్యాగ్ ఎలాగోలా ఖాళీ అవుతుందా? అవుతుంది కదా. నీ బరువు నువ్వేం వేయాలి? ఈశ్వరుడు ఎందుకు వస్తాడు? బ్యాగ్ ఖాళీ చేయాలంటే ఎలాగోలా అవ్వలేదు. సాధన చేయవలసిందే, కష్టపడవలసిందే. అది ఎక్కడా పరమాత్మ నీకు షార్ట్ కట్లు చెప్పలేదే. రైలురా అన్నాడు. మనమే అడుగుతున్నాం పరమాత్మ. ఏదో పోయేటప్పుడు కనబడేసి ఆ మోక్షం ఏదో ఇచ్చేసిన ఒక పని అయిపోతుంది కదా. అది కూడా మనకు ఒక పని, మోక్షం కూడా. ఎందుకని పని కోసం ఉంటాయినా మనం పని పెద్ద మోక్షాన్ని కూడా ఏ పని కింద ఒక పని కింద లెక్కేసి. పూజ ఓ పని, ఆరాధన ఓ పని, అభిషేకం ఓ పని, అన్నీ మనకు పనిలేనండి. ఏమో బుధుడు చేసేసాము. పూజలేనండి బాబు, బుధుడికి అభిషేకాలండి బాబు. అసలు ఖాళీ లేదు. అంటే ఏం చేసాం? పని ఫలితం పని చేసే ఫలితం రావాలి వస్తుంది ఖచ్చితంగా. నువ్వు స్వీకరిస్తే నీకు వస్తుంది, నువ్వు స్వీకరించకపోతే సృష్టిలో చేరిపోతుంది. అందుకని పెద్ద ఏం చెప్పారు? నువ్వు అక్కగా చేయమాక. అప్పుడు నేను ఆశ్రయించదండి. తర్వాత భగవద్గీతలో స్పష్టంగా అక్కడ నిలబడ్డాలండి. అప్పుడు ఏమైంది? అయిపోయింది ఫినిష్డ్గా. ధర్మం దానికి అక్కడ ఏముంది అసలు? కర్మ బంధాన్ని బదలు కొట్టేసుకుంటూ ఉంటాం. నాకండి బాబు కర్మ దాటడం అవధ్యం. ద్వైతంలో పెద్ద సిద్ధాంతం అండి. కర్మ దాటడం అసాధ్యం, అవధ్యం. ఎవరికీ కర్మలు అమ్మదు, ఖండితంగా చెప్పాడు. ఎందుకంటే జ్ఞానం లేదు, నేనే కర్తను అనుకుంటున్నాను. జ్ఞానం వస్తే ఏమనుకుంటాం? కర్తను కాదన్నప్పుడు వాడు చేసిన ఎవరికి కాదు. అందుకని జీవన్ముక్తి ప్రకాశిగా అనే గ్రంథం చదవాలి. జీవన్ముక్తుడు ఎలా జీవిస్తాడో చెప్తాడు. వాడు కూడా శరీరంతో పాప పుణ్యాలు చేస్తాడు. ఏ పని చేసినా సత్కర్మ దుష్కర్మ అవుతుందిగా, ఏదో అవుతుందిగా.
లేకపోతే తటస్థంగా అవుతుంది కనీసం. అంతేనా కదా? మరి అప్పుడు అది ఎవరికి చెందాలి? సృష్టికే చెందాలి. ఎందుకని దానికి బాధ్యత సృష్టిదే కానీ వాడి ఇవ్వాలి. ఎందుకని వాడిలో జీవభావం లేదు, నేను కర్తననే సంగతి లేనే లేదు. వాడు ఎప్పుడూ బ్రహ్మములోనే మునిగి తిరుగుతాడు. వాడు లేడా? ఏ నామరూపాలతో ఏ కర్త అయితే ఏ కర్మ అయితే చేస్తున్నాననే వాడు ఉన్నాడు, వాడు లేడా? మరి ఇప్పుడు వాడి పాపం ఎవరు చేయాలో వాడి పుణ్యం ఎవరు చేయాలి? నేను బ్రాహ్మీభూతుడను, నేను బ్రహ్మనిష్ఠుడను అన్నవాడు పాపం చేస్తాడా? అయిపోయి. మరి పాపం చేయని వాడికి అంతా ఇప్పుడు పుణ్యమేగా. వాడి ప్రతి కర్మ పుణ్యమే, వాడి ప్రతి ఆలోచన పరోపకారమే, ప్రతి చేష్ట లోక కళ్యాణం. ఏం చేసినా సరే అది లోక కళ్యాణమే అవుతుంది. లోక కళ్యాణం అంత అనంత పుణ్య ఫలితం ఎంత పుణ్యం వస్తుంది నువ్వు అది లెక్కట్లేవు. మరి ఆ పుణ్యం వాడిని జన్మకు తేదా? నేను కర్త అంటే వాడు అంటలేదుగా. మరి ఇప్పుడు ఏం చేయాలి? వాడిని ఆశ్రయించిన వాడికి సృష్టి పనిచేస్తాడు. వాడికి ఏ క్షణానికి ఆ క్షణం పుణ్యం చదివేయకూడదు. వాడి పుణ్యం వేయదు, ఒక్క క్షణం కూడా వేయదు. రావడం ఆలస్యం వెళ్ళిపోతుంది. వాడు ఎప్పుడు నిలిపేయాలంటే ఆమోసం చేయడు. ప్రకృతి బాధ్యత వహించి వాడి దగ్గర ఒక రెప్పపాటు ఒక గడ్డిపోతంత పుణ్యం కూడా మిగలలేకుండా చేస్తుంది. అది ప్రకృతి సహాయం. జీవన్ముక్తులకే సహాయం చేస్తుంది, మిగిలిన వాళ్ళకి చేయించి. ఎందుకని వాడు కర్త అంటాడు కదా. కర్త నేను కాదని వాడికి ప్రకృతి సహాయం చేస్తుంది. ఎలా చేస్తుంది? వాడి పుణ్యం ప్రతి క్షణం ఖర్చు అయింది, మిగలలేదు. ఎప్పుడైతే పుణ్యం లేదో ఉండడానికి అక్కడ ఏదో కారణం ఎక్కడ ఉండాలిగా, లేదుగా. కాళ్ళకి దండం పెట్టాలంటే కాళ్ళకి దండం పెట్టడం వల్ల ఏమవుతుంది? ఎందుకు దండం పెట్టాలి? ఆయన ఏదో ఆశీర్వదిస్తాడని, అంతేనా కదా? ఏ బలంతో ఆశీర్వదిస్తాడు? ఇది దైవ బలము పుణ్యబలము ఉంటేనేగా ఆశీర్వదించేది. రెండు లేకుండా ఆశీర్వదించలేవుగా. ఈ రెండు కాకపోతే జ్ఞాన బలమైనా ఉండాలి కదా. జ్ఞాన బలమైనా ఉండాలి, దైవీ బలమైనా ఉండాలి, లేదా పుణ్యబలమైనా ఉండాలి. ఈ మూడు పుణ్యబలం ఎందులో తెలిసింది? కర్మలో తెలిసింది. దైవీ బలం ఎందులో తెలిసింది? భక్తిలో తెలిసింది. జ్ఞానబలం ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానంతో. ఇప్పుడు ఈ మూడు బలాలు ఉన్నవాడే, ఏదో ఒకటన్నా ఉన్నవాడే ఆశీర్వదిస్తాడు. పెళ్లి చేసుకున్నారండి, దంపతులు అంతా దగ్గర దండ పెట్టారంట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ మూడు ఉంటాయి. ఉన్నవాడు ఉంటాడు వాళ్ళలో, అందరికీ ఉన్నాయని కాదు. కాస్త పెద్దలైనటువంటి వాడు, కాస్త తల్లెలిసిన వాడు ముందు వాళ్ళతో మొదలు పెడతారు. నమస్కారాలు చిక్కడి నుంచి మొదలు పెడతారా? నేను కాక మనం పెళ్లి చేసుకుంటాం అనుకోండి, వీడి దగ్గర దండ పెడతారా? పెట్టరు. ఆల్రెడీ ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు వయసు వచ్చి ఆ గృహస్థాశ్రమ ధర్మాన్ని దాటేసినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళాలి, వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఏ బలంతో? వాడికి ఇముడితే ఏదో ఒకటి ఉంటుంది. అయితే కర్మ సత్కర్మ చేసిన పుణ్యబలమైనా ఉంటుంది, లేదా ఈశ్వరుని ఆరాధన చేసినటువంటి భక్తి మార్గంలో శరణాగతి చేత ఆరాధనా బలం దైవీ బలమైనా ఉంటుంది, లేదంటే స్వయంగా జ్ఞానం కలిగిన వాడే, స్వయంగా ధరించిన వాడైతే జ్ఞానబలం. ఈ మూడు ఉంటే వాడు ఆశీర్వదించింది అవుతుంది. కాబట్టి చెప్పింది మాట అంటావా, అయింది మాట అంటావా? చెప్పింది మాట, అయింది మాట. అయిందే మాట. భీష్ముడి దగ్గరికి ద్రౌపదిని పంపించాడు శ్రీకృష్ణుడు. ఆయనకి ఈ మూడు బలాలు ఉన్నాయి. పుణ్యబలము ఉంది, కారణజన్ముడు కాబట్టి దైవబలం ఉంది, స్వయంగా జ్ఞాని కాబట్టి జ్ఞానబలం ఉంది. వీళ్ళు కాళ్ళ జ్ఞానం పెడితే వచ్చిన వాళ్ళు చూసుకోవాలి. ఆయన అవసరం లేదు. ఆయన ఎవరో ఖాళీ అంతేనే చప్పుడు అయింది. వచ్చిన ఆవిడ ఎవరో స్త్రీ అనుకున్నాడు. అంతే స్త్రీ కాబట్టి నేనేం ఆచరించాలి? దీర్ఘసమంగళి బాబా అని తిరిగి చూసాడు. ఈవిడే ఈ రాత్రి కూడా వచ్చాడు. మీరు ఆశీర్వదించింది నిజమయ్యేటట్లుగా చేయండి తాత. అదేమిటమ్మా ఇలా అడిగావు? మీరు వాళ్ళ యుద్ధరంగంలో మా వాళ్ళని తెలుగుడు అడిగారట. ఇలాగే కనుక రేపు మీరు ఆడితే నా భర్తల 5 వేరము కాబట్టి నన్ను మీరు దీర్ఘసమంగళి బాబా అని ఆశీర్వదించారు. కాబట్టి ఆ ఆశీర్వచనం నిజమయ్యే మార్గం చెప్పండి. ఎంత తెలివిగా మాట్లాడుతుంది. దాని అర్థం ఏంటి?
మా వాళ్ళు వేసేయాలనుకుంటాం మార్గం చెప్పని ఆవడం మామూలు మాటల్లో అయితే అడిగితే ఎవరైనా చెప్తారు ఇట్లా. అప్పుడు ఆయన అన్నాడు, ఈ తెలివితేటలు నీవు కాదు కదా. ఆయన అంతకంటే ఈ తెలివితేటలు నీవు కాదు కదా, బయట ఉన్నాడుగా ఈ సలహాదారు, పరమాత్మే మీకు సలహాదారు కదమ్మా. పరమాత్మకు తెలియని రహస్యం ఉంటుందా? ఉంది కదా. కాబట్టి ఆ మార్గం మీద ఆయన అడుగుతుంది. అంత తెలివిగా ఈయన తెలివిలేదు. మరి బయటికి వెళ్ళి అడిగింది, ఇది ఎట్లా చెప్పాడు అది. అయ్యో నీకు ఇంకా అర్థం కాలేదా అన్నాడు. చూడండి, పరమాత్మ ఏమన్నా నీకు అర్థం కాలేదైతే మమ్మల్ని అజ్ఞానమా జ్ఞానం అయింది. అజ్ఞానం స్వర్గారోహణ పర్వంలో ముందు ఎవరు పడిపోయాడు. ఎందుకని ఎందుకని అజ్ఞానం. పరమాత్మ ఎవరికి వాడికి ఇవ్వాల్సిన ఫలితం ఇచ్చేస్తాడే కూడా. స్వర్గారోహణ జరిగేటప్పుడైనా ఇవ్వవలసిందే, నువ్వు పుచ్చుకోవచ్చు. ఆయనే చెప్పాడు. పరమాత్మ సవ్యంగా చెప్పడం లేదు. ఆయన ఎలా చెప్పాడు? ఆయనకి ఉన్నాయిగా ఈ మూడు. ఆయనకి పుణ్య బలం ఉంది, ఆయనకి దైవ బలం ఉంది, ఆయనకి జ్ఞాన బలం ఉంది. సాక్షాత్ పరబ్రహ్మం పరిపూర్ణం ఆయన. మరి ఆయన తెలీదా? తెలుసు కదా. నీకు అర్థం కాలేదన్నాడుగా, ఈవిడ వెళ్ళిపోయింది. అర్థం కాలేదని వెళ్ళిపోయింది. ఈవిడేం అడగల, పరమాత్మ సహాయం అడగల. వెళ్ళి భర్తలకు చెప్పింది. అడిగానంటగా పరమాత్మ చెప్తే, శ్రీకృష్ణ చెప్తే వెళ్ళి అడిగాను, ఇలా చెప్పాడని స్పీడ్ చెప్పింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? మన ఎవరు అడగమన్నారు? మీకు పరమాత్మ కదా సలహాదారు వెళ్ళి ఆయన అడగమన్నారు. అలా పదందని మళ్ళీ అంతా వేసుకోసారు ధర్మరాజు. 5 ద్రౌపదితో సహా వచ్చి పరమాత్మను అడుగుతారు, ఇది మీకు కూడా అర్థం కాలేదా అన్నాడు. కృష్ణ పితామహుడు మీకు తాత కదా, మీ తాత చెప్పింది మీకు కూడా అర్థం కాలేదా అన్నారు. అది అర్థం కాలేదు. పాండవులకి జ్ఞానం అంటారు. ఒక్క ధర్మరాజు నాకు అర్థమైంది అంటారు. నేను నలుగురు మాకు అర్థం కాలేదు. అప్పుడు ధర్మరాజు చెప్తారు, మహానుభావులైన వాళ్ళు, మహారథుడు తీర్థ మహారథులైన వాళ్ళు కొన్ని సందర్భాల్లో యుద్ధం చేయదని శాస్త్రం చెప్తుంది. ఆ సందర్భం వాళ్ళకి ఎదురుకుండా వస్తే వాళ్ళు అస్త్ర సన్యాసం చేస్తారు అని శాస్త్రం చెప్పింది. వాళ్ళు శాస్త్రాన్ని తూచా తప్పక పాటిస్తారు. జ్ఞాని అనేవాడు శాస్త్రాన్ని ఉల్లంఘించాడు. మరి భీష్మ పితామహుడు జ్ఞాని కదా, కాబట్టి అటువంటి సందర్భం వస్తే అది వీలవుతుంది అని ఆయన చూస్తున్నారు. మనం ఎదుర్కోవాలి ఆ సందర్భం. ఏమిటి ఆ సందర్భం అంటే అప్పుడు కృష్ణుడు మాట్లాడు, స్త్రీ బాల షండ మూడు కార్యక్రమాలు. స్త్రీ అన్నా వాళ్ళ మీద యుద్ధం చేయాలి, అప్పుడు బాణం ఎక్కువడు. బాలుడు 8 ఏళ్ల వాడు యుద్ధం చేయడు. షండ స్త్రీ పురుషులు కానివాడు. ఈ ముగ్గురులో ఎవరైనా ఎదురైతే రా యుద్ధం చేయమంటే చేయడు. దాన్ని జ్ఞాని అది తన యుద్ధం అనేటటువంటి కార్యక్రమానికి ఆఖరి క్షణంగా గుర్తిస్తాడు. గుర్తించి చేతిలో ధనుసును విడిచిపెడతాడు. అనంతరం దాన్ని విడవలసిన కానీ ఆయన చేతిలో ధనుసున్నంత వరకు ఎవరు ఆయన నిర్చించలేదు అని చెప్తారు. ఇప్పుడు ఎదుగుతారు. స్త్రీలు ఎవరంటే ఇప్పుడు యుద్ధం చేయాలి? ఎవరు లేరు మన టీంలో. కొన్ని 8 ఏళ్ల బాలుడు ఎవరు యుద్ధం చేయాలి? వాళ్ళు లేరు. అప్పుడు వెతుకుతారు. షండ కొంతకాలం స్త్రీగా కొంతకాలం పురుషుడిగా జీవించిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే అప్పుడు పక్కన వాడు చెప్తారు. ఆయన సెకండ్ ఎవడు ఉన్నాడు టీంలో, వాడు మహావీరుడు. యుద్ధం అంటే కనుక తగ్గడు. ఇప్పుడు పురుషుడే, పుట్టినప్పుడు స్త్రీ. అశ్విని దేవతల యొక్క వర ప్రభావం చేత అలా మారాడు. ఆనాడే ఉంది ఇది మార్చడం. ఇవాళ మనం ఏదో వైజ్ఞానిక శాస్త్రం లేదో ఇటు అన్నిటి మార్చామంటున్నాం. వాళ్ళు మార్చగలరు, మార్చేశారు. సంవత్సర కాలం పెట్టింది మార్చడానికి. అలా మార్చి పొమ్మన్నారు. మేము వచ్చిన పని అయిపోయింది పొమ్మన్నారు. ఇప్పుడు ఆ జ్ఞానం లేదా? వచ్చాడు నిలబడ్డాడు. ఓ నువ్వు వచ్చావా? అయితే పాండవులకు తెలిసింది లేదు నేనేం చెప్పాను అనుకున్నాడు. అంటే వదిలేసాడు. వదిలేస్తే శిఖండి బాణాలు వేస్తే భీష్ముడు తగ్గుతాడు. ఈయనెవరు? ఆయన ఈ కింద ఆయన 3వ క్లాస్ ఆయన 100. శిఖండి బాణాలు వేస్తుంటే పరమాత్మ చెప్తాడు, శిఖండికి పని అయిపోయింది, వచ్చిన పని అయిపోయింది.
నువ్వు ఎదురుకుండా నిలబడ్డమే అక్కడ కావాల్సింది. తప్పు అయితే నీ పని అయిపోయింది. నేను ఇద్దరు చేస్తానంటాడు. ఏమి నువ్వు చేసేది? నువ్వు ఆయన కనుక సరసంధానం చేసేయంటే ఓదరవే పోతావు. నువ్వు అట్లా తప్పుగా పక్కకి అర్జున సరసంధానం చెయ్యి అంటాడు. అంతే చేసేస్తాడు, కొట్టేస్తాడు. అప్పుడు భీష్ముడు అంటాడు, అర్జున చివరికి శిఖండిని అడ్డుపెట్టుకుని కొట్టేవా నన్ను? నువ్వేం చేస్తావు లేదు, పరమాత్మ సంకల్పం అంటాడు. ఇంకేం రాగద్వేషాలు ఏం లేవు. కొట్టింది మనవాడేగా. ఎంత ఎంత ఆనందంగా మృత్యువును ఆహ్వానించాలో భీష్ముడు ప్రపంచం. అసలు పడిపోతూ ఒకటే మాట అంటాడు, పరమాత్మ సంకల్పంలో ఇది కూడా ఒక భాగం అన్నాడు. మృత్యువుని ఇప్పుడు ఎలా చూశాడు? సాక్షాత్ పరమేశ్వరుడు పిలుస్తూ ఉంటే పరమేశ్వరుడిలో కలిసిపోయే అవకాశం వస్తే నేను ఇంకా ఉంటానంటే భూమికి భారం తప్ప. ఒక్కొక్క పాత్ర అలా స్పష్టంగా వ్యాస భగవానుడు మనం చిత్రించాడు. మనం ఎలా ఉండాలి? భీష్మ పితామహుడు అదే ఉండాలి. ఇంకంతా ఎన్నో యుద్ధాలు చేసి ఉండవచ్చు, కానీ మృత్యు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? భీష్ముడు వెలుచోకూడదు. అమ్మో నా జాతకాలు అనవడం. అలా అంత ధీరంగా నీలో ఉంటే నేను ఆహ్వానిస్తావు. అయ్యో మృత్యు ఎందుకు వస్తాను? మృత్యుంజయుడిలో కలిసిపోవడానికి అదేగా మార్గం. అది మార్గమే కానీ గమ్యం కాదు. మృత్యువు నీ గమ్యం కాదు, కానీ ద్వైతంలో మృత్యువే నీ గమ్యం. ఎందుకని? మరణానంతర ముక్తి ప్రతిపాదించడం, జీవన్ముక్తి ప్రతిపాదించడం. మనకో నీ సూక్ష్మ శరీరాన్ని ఎవరో విష్ణుదేవతలో, లేకపోతే కైలాసంలో ఉండే రుద్రగణాలు, లేకపోతే అమ్మవారి దగ్గర ఉండే శక్తి గణాలు నీ సూక్ష్మ శరీరాన్ని వాళ్ళ లోకానికి పట్టుకుపోయి నీ పుణ్యక్షయం అయ్యేంత వరకు ఆ లోకంలో ఉంది. ఆ తర్వాత నువ్వు ఆ అధిష్టాన స్థితిలో నువ్వు కలిసిపోతావు. నీకు మరణానంతరం ముక్తే కానీ అసలు జీవించడంగా ముక్తి లేనే లేదు అని ఖండితంగా చెప్పేసి మనకి జీవుడు ఎవరికైనా సరే. మరి ఇలా చెప్తే మరి ఇప్పుడు మతం అనాలా, ధర్మం అనాలా? ద్వైతం అనే పరిమితి. షణ్మతాలు కూడా అంతే చెప్తాయి. దేహాంతే తవ సాయుధ్యం అంతే. అద్వైతం ఉంటుంది. అంతటా ఉన్నది భగవంతుడిని ఒప్పుకుంటావా ఒప్పుకోవాలని చూపివాడు. అంతటా ఉన్నది భగవంతుడిని ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ఒప్పుకుంటాను. అయితే నువ్వు ఎక్కడ ఉన్నావు? అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎప్పుడు నేను ఉన్నానంటే భ్రాంతి. అసలు నేను లేనని సత్యాన్ని ఒప్పేసుకో. అసలు తగలేదు అక్కడ. అసలు దేనికోసం పోరాడాలి? నువ్వు ఆరాటం ఉంటేనే కదా పోరాటం. వాడికి ఆరాటమే లేదు, ఇక పోరాటమే ఉంది. సహజంగా ఉన్నాడు లేదా? అప్పుడు సహజ స్థితి పేరే సమాజం, ఆ సహజ స్థితి పేరే సాక్షాత్కారం, ఆ సహజ స్థితి పేరే నీ స్వరూపం. అన్నిటికీ నువ్వే పేరు పెట్టుకున్నావు తప్ప దానికి ఏ పేరు లేదు. అది ఎప్పుడో ఉన్నట్టుగానే ఉంది, మార్పు లేదు, పరిణామం లేదని. ఆధారము కాదది. ఈ భూమి ఆధారమే. నీకు ఆకాశం ఆధారమేనా కాదా అని అడిగాడు. అంటే ఆధారం ఆకాశం నీకు ఆధారం చెప్పడం నీ దగ్గర ఆధారం ఉంది. భూమి మీద నువ్వు భూమి నడయాడే శరీరాన్ని కలిగి ఉన్నావు కాబట్టి భూమి నాకు ఆధారం అంటున్నావు. మరి పంచభూతాల ఈవల ఆవల వ్యాపించిన పరమాత్మ నీకు ఆధారం కాదు. కనబడే భూమి ఆధారం అంటాం భ్రాంతి కాదు. ఆ భూమిని తిప్పుతున్నాడు ఎవడు? అదే తిరుగుతుంది. మన తెలివితేటలు ఏం చెప్పాడు? అదే తిరుగుతుంది. సృష్టి ఎలా వచ్చింది? అదే వచ్చింది. ఎలా పరిణామం చెంది? అదే పరిణామం చెంది. అంతా అదే. అప్పుడు ఏమైపోయాం? పదార్థగతమై అదే అదే కోతి పిల్లగాస్తా మనిషి అయిపోయింది. ఇదే డార్విన్ థియరీ. అదే అయిపోయింది. ఎవరు తయారు చేశారు కోతి నుంచి మనిషి? ఒప్పుకోదు, పేద ఒప్పుకోదు. కోతి నుంచి మనిషి కూడా నెవర్ ఇట్ ఈస్ పాసిబుల్. మిలియన్ సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చినా సరే అలా అవుతుంది. మరి ఎలాగైతే పరమాత్మ సృష్టిలో ఏకకాలంలో వచ్చారు. ఏకకాలంలో వచ్చారు. అందుకని సృష్టి చాలా 4 విధాలు, చతుర్విధాలు, 4 సృష్టిలు ఉంటాయి. ఆ 4 సృష్టిల్లో సంకల్ప సృష్టి కూడా ఉంది. నువ్వు చెప్పేది ఎంతసేపు సంయోగ సృష్టి.
సంయోగ సృష్టి ఆఖరిదయ్యా బాబు. ఇది జరిగింది సంకల్ప సృష్టి. ఆకాశం ఎట్లా ఏర్పడింది, పంచభూతాలు ఎట్లా ఏర్పడ్డాయి? అవేమి సంయోగ సృష్టి ఏర్పడలేదు, సంకల్ప సృష్టి ఏర్పడింది. అలాగే జీవజాతులన్నీ మొట్టమొదటి ఆది ಎಂದು సంకల్పం చేతనే సృష్టించబడ్డాయి. అంటే ఎలా సాధ్యమండి? బైబిల్ ఏం చెప్పింది? యెహోవా ముందు పురుషుడిని సృష్టించారు, జతకై పక్కన ఎముక తీసి స్త్రీని సృష్టించారు. యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేసుకుంటాడు. అంటే ఏదో సత్యం చెప్తున్నాడు, మార్మిక భాషలో చెప్తాయి అన్ని గ్రంథాలు. ఆ మర్మాన్ని నువ్వు జ్ఞానంతో భేదించాలి, వివేకంతో విచారించాలి, అప్పుడు అంతరార్థం బాధపడు. అలాగే మనం చెప్పేయడం కూడా వాళ్ళు విమర్శిస్తారు. ఎవరో ఒక ఆయన ఉన్నట్ట, పువ్వులో కూర్చున్నట్ట, ఈ సృష్టి రావాలనుకున్నట్ట వచ్చింది. పువ్వులో కూర్చున్న మనిషిని సంకల్పిస్తే పిల్లలు ఉండడం ఏమిటి? అలా జరుగుతుంది. మీరు చెప్పేవన్నీ శుద్ధాబద్ధాలు. మీ పట్టపోసుకోవడానికి మీరు దేవుడిని సృష్టించారు. ఇలా మాట్లాడేవాళ్ళు లేరా? బోల్డ్ మంది ఉన్నారు. మరి ఇది ఎప్పటికీ అవ్వదు కదా. దానికి ఉదాహరణ చెప్పారు అన్నమాట. ఏమంటే పెళ్లి చేసాం, భార్యాభర్తలు అయ్యారు, వాళ్ళకి సంతానం లేదు, ఎందుకు లేదు? ఏదో చెప్తాం, వాడికి లోపం వీడికి లోపం లేదంటాడు. డాక్టర్ ఎక్కడైంది అదే. వాళ్ళు ఏం చెప్పారంటే, ఆయన వీడెప్పుడూ కూడా సదాచారం పాటించాలి, అందువలన వీడికి సంతానాన్ని పోషించి పరిణామం చెందే అర్హత లేదు ఈ జన్మలో. అర్హత లేదు వాడికి, ఇచ్చేదే ఉండదు. అర్హత ఉంటేగా ఇవ్వడమో మానవ, అసలు ఇక అర్హతే లేదు. అయితే ఇంకొక అవకాశాన్ని కల్పించి, ఆల్రెడీ కుటుంబం పిల్లలు ఉండి అహంకార మమకారాల్లో కొట్టుకుపోతున్నాడే, వాడి గోల నీకు లేదు. నువ్వు సరాసరి ఈశ్వరుని దృష్టి పెట్టచ్చు, ఇప్పుడు బరువు తక్కువ ఉంది కాబట్టి. కానీ వీడు ఎంతసేపు లేని పిల్లల గురించి జీవితంతో ఆలోచించిపోతాడే తప్ప ఉన్న ఈశ్వరుడు గురించి పొరపాటు కూడా చింతాకంతయుత మనసు నిలబడు కదా అంటాడు శ్రీకాళహస్తి. ఎంతసేపు అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదని ఏడుస్తాడే తప్ప ఆ చింతాకంత అంతే, చింతాకంత ఈ చింతసేయుడు కదా శ్రీకాళహస్తి. అదినే మన జీవితం. అంత సూటిగా చెప్పేశాడు. అందుకే జ్ఞానులు నిష్కర్షగా చెప్తారు. మొహమాటం, అయ్యో నువ్వు బాధపడతావేమో అని ఆలోచించు, పడాలండి. ఎందుకని తండ్రిలాగా ఆలోచిస్తాను, పిల్లలు కష్టపడాలి. తల్లి అంటారు, ఓ పిల్లలు చాలా కష్టపడుతున్నారు, పడాలని. పడకపోతే వాడికి విలువలేదు. తల్లి 100 రూపాయలు అయితే 1000 రూపాయలు ఇచ్చారు, తండ్రి ఏం ఇస్తాడు? అయ్యో బాబు ఎక్కువ ఇవ్వాలి కానీ తక్కువ ఇవ్వడం ఏంటండి? తల్లి గారి కంటే తండ్రి గారు ఎక్కువ కదా, ఏమైపోతాడు వాడు? చెడిపోవాలి. కాబట్టి తండ్రి ఎప్పుడు పరిణామాన్ని చూస్తాడు, తల్లి ఎప్పుడు క్షేమాన్ని చూస్తాడు. తేడా. తండ్రి యోగం, వాడు ఏం పొందాలి, ఏం అవ్వాలి, వాడు ఏం పొందితే జ్ఞానం అవుతాడు, ఏం పొందితే ఈశ్వర అనుగ్రహాన్ని పొందగలుగుతాడు, ఏం పొందితే గురువు అనుగ్రహాన్ని ఇట్లా చూస్తాడు తండ్రి. ఎందుకని తండ్రి గురువు ఎంటర్ అయ్యేది నెక్స్ట్ లెవెల్, ఆ తర్వాత దైవం. మరి ముగ్గురు దారి చూస్తేనేగా అక్కడ దైవానికి మార్గం తెలుసుకునేది. మరి అలా ఆలోచించాలి. తల్లి ఎలా ఆలోచిస్తాడు? నేనండి కన్నది రక్త సంబంధం, నీకేముంది? దూరం చూస్తూ కూర్చున్నారు. రసమైన పడింది ఎవరు? నేను. కన్నది ఎవరు? నేను. పెంచింది ఎవరు? నేను అంటుంది మడిమడి. ఇప్పుడు కాదు, ఆఖరి సేవ కూడా అంటాడు. ఓ ఈవిడికి తల్లి బాగా బాగుపడిపోయిందిరా బాబు. పరమేశ్వరుడు ఏం చేశాడు? వచ్చేసారి ఈ తల్లులందరూ తండ్రులుగా ఉండండి. ఎందుకు మరి అటు కొట్టకపోతే నువ్వు వేర్పాటు రాదు నీకు, అదైనా. అప్పుడు అజ్ఞానం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? అనుకుంటూ రివర్స్. తండ్రి కఠినంగా ఎంత పుడతాడు సార్? ఎంత కాఠిన్యంతో పుడతాడంటే అసలు ఒప్పుకొనే ఒప్పుకోడు. అలాంటి తండ్రి ఉన్నారా లేదా? ఓడి మంది ఉన్నారు. పూర్వం ఏంటి వాడు? ఆ మమకారం చేత బాధించబడినటువంటి తల్లి. అయ్యో 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 నా పిల్లాడు, అయ్యో నీ పిల్లని ఒక్కదివే కానమ్మా, దానికి ఎవడు కానీ
తండ్రి ఇలా అంటాడంటే అనగలడు ఇట్లా, తల్లి అనలేదు అట్లా. మరి అది బలహీనత కాదు, విజ్ఞానం కాదు. పరమేశ్వర సృష్టిలో నువ్వు భాగం. పరమేశ్వర సృష్టిలో భాగమైన నువ్వు నేను కన్నానంటే ఎంత అసమంజసం. కాపాడగలవా నువ్వు తల్లి గర్భంలో ఉన్న శిశువుని? కాపాడగలిగితే ఉత్తర తన గర్భాన్ని కాపాడుకోగలిగేదిగా. వాళ్ళందరూ కారణజన్మలేగా, దైవీ సంబంధితని పుట్టారుగా. ఆవిడ తన గర్భంలో ఉన్న పరీక్షను కాపాడలేకపోయింది, చేతులు ఎత్తేసింది. శ్రద్ధాను విడిచిపెట్టినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రం అందరినీ కొట్టేస్తుంది. చెప్పలేదు ఏం చేయాలి ఇప్పుడు? ఆ పాండవగా విడిచిపెట్టాడు, సంకల్పం చేసాడు. అక్కడ ఏదో పెద్ద బాణాలు దాంట్లో ఎందుకు పెద్ద పెద్ద బాణాలు వేసుకుని అట్టమేముండదు. సంకల్పమే అక్కడ అస్త్రం ప్రయోగించాడు. ఎదురుకుండా పాండవులు కృష్ణుడు ఉన్నాడు పక్కన. మీరు ఏం చేయమాట నేల మీద పడుకున్నాడు. వీరుడు నేల మీద పడుకోకూడదని క్షత్రియ ధర్మం చెప్తుంది. గాంధీగా నేల మీద పెట్టకూడదు, ఆయుధాన్ని నేల మీద పెట్టకూడదు, సాష్టాంగం పడడు. గుర్తుపెట్టుకోండి, రాజు ఎప్పుడూ సాష్టాంగం పడడు. మరి క్షత్రియ ధర్మం. ఇప్పుడు ఏం చెప్పాడు? తల పైకి లేకపోతే తల ఉండదు కాబట్టి వారే ఆయన పడుకు, మనసులో దండ పెట్టుకో. మహానుభావ పరమాత్మ నువ్వు తప్ప నాకు వేరే గతి లేదని వేడుకోండి, మీకు ఇదే రక్ష. వెళ్ళిపోయినాడు. ఎందుకని? నేనున్నానంటే అది నేను సంహరిస్తుంది. వేదాంత అంత స్పష్టంగా చెప్తుంది. సాష్టాంగం పడు, నువ్వెక్కడ ఉన్నావు తప్ప లేవు. నువ్వు లేకపోతే ఎట్లా నాశనం అవుతావు? నేను లేనివాడు అన్నవాడికి నాశనమే లేదు. ఇప్పుడు మనం నశించిపోయే వాళ్ళగా ఉన్నావా? ఎప్పటికీ నాశనం లేనటువంటి స్థితిలో ఉన్నాం. సర్వస్వ శరణాగతులైన వాడికి నాశమే లేదు. ఎందుకని వాడు లేడుగా, వాడు ఉంటే కదా. ఈ లోపల గర్భవాసన పరీక్షిత్తు పరమాత్మ కాపాడవయ్యా బాబో, ఇదేదో వచ్చేస్తుంది అందరికి, ఎట్లా కాపాడాలి? సుదర్శనాన్ని ప్రయోగించాడు. మనకి సినిమాలు అట్లా చూశాడు, టింగ్ అన్నాడు. ఆ టింగ్ అక్కడ ఏదో చుట్టూ అట్లా అదంతా అట్లా ఉండదు. అదంతా కథ, ఇంకే ఊహించలేం కాదు. సంకల్పించాడు అంతే. రక్షిస్తానని వాగ్దానం చేశాడు. గర్భస్థ శిశువు ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేస్తే రక్షించరా? గర్భస్థ శిశువుని రక్ష. అందుకే అంటాడండి అన్నింటిలో కల్లా ఆయన ఉత్తమ నామం ఏమిటంటే గర్భరక్షోద్ధారక. అది ఆయన అసలు ఉద్యోగం. తల్లి గర్భంలో ఉన్న శిశువులు రక్షించడంతో ఆయన టైం అంతా అయిపోతుంది. ఎంతమంది తల్లులు రక్షిస్తారు? 24 లక్షల జీవరాశులు తల్లులే. మనవులు ఒక్కటే కాదు కదా. మరి జీవనం కూడా అన్నమాట. ఓ పంది పిల్లలు అయ్యో పాపం దానికి ఎంత కష్టం వచ్చిందోరా, అంత పిల్లలకి అనుదరా, మనం ఒక్కడిని కంటానికే బాధపడుతున్నాం. నా తల్లి ఎంత కష్టపడుతుందో పాపం పిల్లలు. పంది నీ తల్లి ఏమిటమ్మా? వరదలో పంది పంది నీ తల్లి అదేమిట్రా? నేను అందరికీ తల్లిని కదా, అందరికీ తెలియదు కదా. దానికి తల్లిని కాకపోవడం ఏమిటి? నేను విశ్వజనని, ఈ బ్రహ్మాండం అంతా నా పిల్లలే. పాట రావాలంటే దొరుకుతుంది అసలు మనకి. వెళ్ళి ఆ పందిని ఆయాసం తగ్గిపోవడానికి నిమురుతుందని, ఒరే పాలు పట్టండిరా అని ఆ పందికి, తల్లి పందికి పాలు పట్టి ఆవిడే స్వయంగా పడుతుంది. ఎప్పుడన్నా మన జీవితంలో పందికి పాలు పెట్టామంటారు. ఊహించలేం కదా. మనతో సాటి మనిషినే సరిగ్గా చూడలేదు, భేదభావంతో చూస్తాం. మరి జ్ఞానం అవుతుంది. తెలియనగుడిలో బ్రహ్మాండం అనసూయ గారిని పెద్ద గుడ్డు మరి అంటే ఎంత సమత్వభావంతో వ్యవహరించారు సృష్టి చేయడం. అది కదా జ్ఞానమే. ఇప్పుడు తక్కువ అని వాడు ఎక్కువ అనుకున్నామంటే పోయి దిగ్గేవాడు. కాబట్టి ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటారు సార్. అందుకని ఎప్పుడూ ఎందులోనూ చిక్కుకోకూడదు. చిక్కుకున్నావా మళ్ళా మొదలే కదా, ఇది మర్చిపోకూడదు. అందుకని ఎప్పుడూ వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. ఇది కాదు,
కాదు. ఇట్లా గర్భస్థితిలోనే కాపాడబడ్డాడు, పరీక్ష ఎదుర్కొన్నాడు కాబట్టి ఆయన పేరు పరీక్షిత్తు. అలా పెట్టారు ఆయన పేరు. మరి పరమాత్మ ఎప్పుడు కాపాడగలడు, ఎలా కాపాడగలడు, ఏం చేస్తూ ఉంటాడు? నీకెందుకయ్యా, నీకెందుకు కావాలా? అందుకని ఎప్పుడూ సులభంగా ఉండాలి, కష్టసాధ్యంగా ఉండవు. ఎప్పుడైతే విశేషంగా జీవిస్తారో అప్పుడు అహం బలపడిపోయి కష్టాలు పెరిగిపోతున్నాయంటే ఒకటే గుర్తు, ఓ మనలో ఎక్కడో త్రిగుణాత్మకమైన అహం బలపడిపోతుంది. కాబట్టి అవి తగ్గాలంటే ఆ కష్టమైన అనుభవం కావాల్సింది. సులభమే కదా. అప్పుడు మాయను దాటేశామంటే అప్పుడు ఎవరు? ఈశ్వరుడు. భేదం లేదు అక్కడ, సహజంగా అప్పుడు చివరికి ఎరుకే పిలుస్తావు. ఆ గొడవ ఎరికే నువ్వు కదా, జ్ఞానమే నువ్వు. ఆ జ్ఞానం కూడా నేను కాదంటే ఎరుకే అప్పుడు జన్మరాశి. అదే మనసును దాటి ఈశ్వరైక్యం పొందావు, జీవ బ్రహ్మైక్యం, జీవేశ్వరైక్యం, ఆ ద్వైత స్థితిని పొందావు. బంధరాది ఏ బంధం ఉండదు. ఇలా సహజంగా పరిణామం. ఆ జన్మ ఆఖరి జన్మ కాదా? అసలు ఇది పొందడానికి ఎంత టైం పడతావు? టైం ఏముంటుంది, స్ఫురించడమే లేదు. నీకు ఐడియా రావాలయ్యా, నీ తలుపు తాళం వేసేయలేడు ఆయన, తాళం చేయకూడదు చేయలేడు. ఎంతసేపు తీసినా రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఫోన్ చేశాడు, తాళం చేయించే కదా అన్నాడు. మీరు తాళం చేయించారు కానీ ఆ తాళం తీయడం రావట్లేదు మహాప్రభు అంటాడు. తాళం చేయించినా కూడా తాళం తీయడం రాదా నీకు అని అడిగాడు. రావటం లేదనే కదా మీకు చేస్తాను. కుడిచేది వెళ్ళిపోయాడు, అంచేది వెళ్ళిపోయాడు అంతే. ఏమడిగాడు ఆయన ప్రశ్న? కుడిచేది వెళ్ళిపోయాడు, అంచేది వెళ్ళిపోయాడు. ఇప్పటికి 1000 సార్లు ఎడచేది వెళ్ళి చెప్పానంటే లాక్ పడిపోతుంది కానీ ఎందుకు తెలుసుకుంటుంది? ఆయన కనీస పరిజ్ఞానం లేదు అంటాడో లేదా? కుడిచేది రివర్స్ తిప్పు, ఇటు తిప్పితే బంధం, అటు తిప్పితే మోక్షం. చిన్న స్ఫురించడానికి నాకు 3 జన్మలు పడుతుందా, 36 జన్మలు పడుతుందా, నీకు 36 ఏళ్ళు పడుతుందా? ఎందుకు పడుతుంది? నీకు స్ఫురించడమే లేదు. అయిపోయాప్పుడు ఈ దేనికోసం ప్రయత్నించాలి? లేక మోక్షమా ఆఖరి సిద్ధి అండి, అది సిద్ధించింది. వాడు దేనికోసం ప్రయత్నించాలి? వాడుంటే ప్రయత్నించేది. ఆ మోక్షం అనే సిద్ధిలో వాడు లేడు. మోక్ష సిద్ధి కలిగితే వాడు లేడు. ఎందుకని? హారతి కర్పూరం 2 ఒకసారి అయిపోయినాయి. ముందు హారతి అయిపోయిన తర్వాత కర్పూరం అయిపోవడం అంటే ఏమనదు, 2 ఒకసారే పోతాయి. మరి అజ్ఞానమేమో కర్పూరం, అజ్ఞానమేమో అదేమో హారతి. జ్ఞానాజ్ఞానాలు 2 కూడా మోక్ష సిద్ధిని పొందినప్పుడు నీ పరిమితి కాదు. అప్పుడు పరమాత్మకి వాడికి భేదం ఉంది. ఇప్పుడు వాడి శరీరం ఉంటే ఏడు పడిపోతే వాడికి ఎవరికి అవసరం? వాడిని ఆధారంగా చేసుకుని పరిణామం చెందేవాడికి అవసరం. అందుకని మహానుభావులందరూ చెప్పారు, ఒరే బాబు ఊరికే నా దేహాన్ని ఊరికే విసిరిబాలేమాకండి. తర్వాత ఎన్నో తరాలకి ఇది ఛిద్రమై భూమిలో కలిసిపోయే లోపల ఆశ్రయించిన వాళ్ళందరికీ అది జ్ఞానాన్ని ఇస్తుంది, ఆ స్ఫురణని ఇస్తుంది, ఆ మేలుకొలుపుని ఇస్తుంది. కాబట్టి దాన్ని భద్రపరచుకోండి అని పెద్దలు చెప్పారు. ఈ మాట శ్రీకృష్ణుడు చెప్పాడు. మనం చెప్పుకుంటున్నాం కానీ శ్రీకృష్ణుడు చెప్పాడా, రాముడు చెప్పాడా? మన వాడిగా దైవాలు మనకు ప్రత్యక్ష దైవం. రాముడు తన శరీరాన్ని సర్వీధులు త్యాగం చేశాడు. అసలు అయిపోయింది. నదిలో మునిగాడు, పోయాడు అసలు సార్ అలా ఎప్పుడు ఉన్నాడు రాముడు? ఆత్మారాముడే అందరిలో ఉన్నాడు. జ్ఞాన రూపంలో ఉన్నవాడు ఆ రాముడే. కాబట్టి మరి ఇప్పుడు ఆయన శరీరం వదిలేసాడు అన్నాడు. ఆ పద్ధతిలో వదిలేసి కృష్ణుడు ఏం చేశాడు?
అందరికైనా అప్పగింతలు పెట్టాడు. ఎప్పుడు వెళ్ళిపోతానో చెప్పాడు, ఎప్పుడు ద్వారక మునిగిపోతుందో చెప్పాడు, ఎదుకుల వీరులు అందరూ కలహాలు పోతానో చెప్పాడు. అన్నీ చెప్పేసి హాయిగా చక్కెర పడుతున్నాడు. వాడెవడో బాణం వేసి కొట్టాడు. వీళ్ళకి బాణం తగిలితేనే పూర్ణావతారుడు 18 అక్షోహిణీల సేనని 18 రోజుల్లో నేలమట్టం అయిపోయేట్టుగా నడిపించినటువంటి వాడు తన జీవితం మొత్తం ఎంతమంది రాక్షసులు లెక్కలేదు. ఎంతమంది రాక్షస స్వభావం కలిగిన చక్రవర్తులు అందరినీ పట్టుకెళ్ళి శత్రు శేషం అసలు దుష్టులు అనేవాడు మిగలడానికి వీలేదు. మమ్మల్ని శిష్టులే మిగలాలంటే దుష్టులు మిగలడానికి వీలేదు. ఆఖరికి తన వంశాన్ని కూడా దుష్టులుగా వెళ్ళారు. చూడండి ఎక్కడ వాళ్ళకి ఎగ్జామ్స్ ఇవ్వాలి. మనమైతే ఏం చేస్తాం? ఆవిడ ముందు ఆవిడ పెట్టు ఇష్ట భార్య అని చెప్పాలి. ద్వారక మునిగిపోతుంది. ఆయన వచ్చి ప్రశాంతంగా ప్రభాస్ అర్థంలో పడుతుంది. నేటికి 7వ నాడు ద్వారక మునిగిపోతుందని వార్త చెప్పబోయా అన్నాడు. అంతే. ఎవరో వచ్చి వార్త చెప్తే అన్న పనిచేస్తారా? ఇవాళ బాగా కదా. వారం రోజులు మునిగిపోతే ముందు చెప్పాడు. ఎదరికి కూడా ఆయన బాగా తెలుసు అన్నమాట. సునామీ వస్తుంది. నమ్మినవాడు తీసినవాడు అట్ట వెళ్ళారు, వాడు బతికారు. నమ్మనివాడు రక్షణ నమ్మకంలో ఉన్నాడు కావాలేదు. నమ్మిన వాడికి ఏ జరుపు లేదు, నమ్మని వాడికి ఏ అవకాశము లేదు. మరి కృష్ణుడు దేహాన్ని వదిలేసిన తర్వాత వారానికి వచ్చాడు అర్జునుడు. కాలం ఉంటుంది దేహం ఉండదండి. ఎవరి దేహమైనా ఉండదు. ఇప్పుడు దాని సమాధి ఎట్టే రేగడం. అర్జునుడు భాగవతం రాశాడు. వెళ్ళిపోయిన పార్థివ దేహాన్ని కదల్చడానికి వీలు కాక ఏ ముక్క కాముక్క విడిపోయే దశ వచ్చిందని చుట్టూలో బయలుడు కట్టెలు ఎలుకొచ్చి ఆ ఉన్న చోటే దాన్ని దహనం, ఆ కట్టెలు వేసేసి దహనం చేసేస్తాం. పూర్ణావతారుడైన కృష్ణుని శరీరాన్ని మనం తర్వాత తరాలకు భద్రపరుచుకోవాలా. ఇవాళ ఎంతమందికో సమాధులు కట్టేస్తున్నాం. గురువుగారంటే చాలు సమాధి కట్టేయడమే. తర్వాత సంగతి తర్వాత. మతాల్లోకి వచ్చేప్పటికి ఏమైంది? అసలు ఆ గురువు దాంతో కూడా మరి అలాంటి నీకు నీళ్ళు చల్లారా, మీరు మార్చారా? ఇంకైతే మన బట్టి వెళ్ళేసి భూమిలో పాటి నేను నీళ్ళు చల్లేసి పేరు మార్చేస్తే నువ్వు బలబలం అయిపోతావా? మనం కూడా నామకర్మలు అదే చేస్తున్నాం. పిల్లవాడికి పేరు పెట్టగానే అయిపోయింది. అక్కడ ఎట్టవుతాడు? మా దేవుడు రక్షిస్తాడండి. నీ దేవుడు వేరే, మా దేవుడు వేరు. అక్కడే మొదలు వస్తుంది. కాదు, నీ దేవుడు వేరే, మా దేవుడు వేరే. నీ దేవుడి పని ఏంటి? మా దేవుడు రక్షిస్తాడు. అంతేనా వాళ్ళు చెప్పేది. వెంటనే తిరిగి ప్రశ్నించారు. మనం రక్షించేవాడే కనుక ఆయన అయితే ఆయనని ఆయన ఎందుకు రక్షించుకోలేదు? లేదు, ఆయన తండ్రి ఆయన ఎందుకు రక్షిస్తారు? సమాధానం మన కోసం పోయాడండి. కృష్ణుడు ఎవరి కోసం పోయాడు? ఎవరి కోసం రాముడు శరీరం వదిలేశారు? దశావతారాలుగా వాళ్ళందరూ చిరంజీవులు ఉన్నారు, శరీరం వదిలేసిన వాళ్ళు కూడా. పరశురాముడు చిరంజీవి గారు కల్పాంతం అనుకుంటాడు. ఈ శరీరం తేజస్ శరీరం, ప్రకాశమే శరీరంగా ఉన్నారు చిరంజీవులు. హనుమంతుడు ఎక్కడ పిలిస్తే అక్కడ ఎలా ప్రత్యక్షం అవుతారు? గోడలు సప్త చిరంజీవి 7 ఉన్నారు. ఆ 7 కూడా ప్రకాశ దేహంతో పిలిస్తే పడుతుంది. బలి, వ్యాస, హనుమ, నారద, పరశురామ, అశ్వత్థామ, బలి, వ్యాస, మార్కండేయ, మార్కండేయుడు 7వ మార్కండేయుడు. మరి 7 సప్త చిరంజీవి. మరి వాళ్ళు ధరించిన మార్గంలో మనం ధరిస్తాం. అందుకని పిల్లలకు ఆ సప్త చిరంజీవుల చరిత్ర చెప్పడం.
ఇలాంటి స్థితి పొందిన వాడిగా చాలా మంది ఉంటారు. ధ్రువుడు పొందాడు, రోజంతా చదవమంటాడు. ప్రహ్లాదుడు కూడా పొందాడు. మరి మరి వాళ్ళందరినీ మనం అసలు ఎప్పుడన్నా గుర్తు చేసుకున్నామా? వాళ్ళు ఎప్పుడో కృతయుగం వాడాడు బాబు. నేను ఇప్పుడు అటామిక్ సైన్స్ మోడర్న్ ఏజ్లో ఉన్నాను. ఇక మానవుడేమైంది? మానవుడేం మారలేదు. అవతార మేరలు వాడుతున్నాడు. అనాగరిక మానవుడు రాళ్ళతో కొట్టుకోడు, నాగరిక మానవుడు బాంబులు కొట్టుకోవడం అనే లక్షణం ఎక్కడ పోయింది? కొట్టుకోవడం ఎక్కడ పోయింది కదా, హింస అనే ప్రవృత్తే పోలేదు. కాబట్టి నువ్వు ఎవరితో పోట్లాడినా అది హింస అవుతుంది, ఎవరితో ఘర్షణ పడ్డా అది హింస అవుతుంది. కదా నేనేమంటారు? కోరగొడవాలి. నేనేం చేస్తున్నాను? దేవాలయంలో ఈశ్వరుడు పెట్టావయ్యా, ఏం చేస్తున్నాడు ఆయన? నా వల్లే ఉండమంటాడు, ఆయన వల్లే ఉంటున్నావు ఉంటే నువ్వెక్కడ ఈ సత్యం మనకి అనుభవాల్లో పోతుంది. నిత్య జీవితంలో అలా ఉండాలి. వాడు జీవన్ముక్తుడు లేడుగా అయిపోయింది. ఇట్లా జాగ్రత్తగా ముందు జీవన్ముక్తావస్థ వరకు మానవుడు ధరించాలి. ఆ పైభాగం అంటావు అది పరమేశ్వరుడు. ఆయన ఆ పని నువ్వు అనుకున్నా చేసేది కాదు, నువ్వు చేసేది అంతకంటే కాదు, నీ చేతిలో అంతకంటే కాదు. అందుకని మానవులందరూ తప్పక బ్రహ్మజ్ఞానంతో కర్మదగ్ధం అవ్వడానికి, జీవన్ముక్తి లభించడానికి